మెదక్ జిల్లా మండలంలోని బొట్మెట్పల్లి చౌరస్తా వద్ద ఆటో యూనియన్ నాయకులు స్వచ్ఛందంగా ఆటోలు బంద్ పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆటో నాయకులు మాట్లాడుతూ, మేము బతకాలంటే ఆటోనే ఆధారం, దానిపై మేము జీవిస్తున్నాం. అలాంటిది మాకు రోజుకు 100 రూపాయలు కూడా రావడం లేదు. ఫ్రీ బస్ వేసి ప్రయాణికులు ఆటోలలో ఎక్కడం లేదు. అలాంటప్పుడు మేము ఎలా బ్రతకాలి అంటున్నారు. మాకు నెలకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఆటో యజమానులు కోరుతున్నారు. లేకుంటే మేము బ్రతకలేమని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి ఆటో వాళ్ళ బ్రతుకు గురించి ఆలోచించాలని కోరుతున్నామని తెలిపారు. సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తానని మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పటి వరకు 1 రూపాయి గిట్ట లేదు. మా ఆటోలు టైర్లు అడుగుతున్నాయని పైసలు రావట్లేదు. డీజిల్ పోస్తున్నాము, ఇంటి నుంచి తీసుకొచ్చి పోస్తున్నాం, రోడ్ పాలు అవుతున్నాం. ఆటో ప్రతి ఒక్కరు మంది ఇంటికి పోయి కల్లా ఇంటికాడ ఉన్న పిల్లలు మొత్తం తిరుగుతున్నారు. ఫ్రీ బస్సులు పెట్టి మా ఆటోలు 1 రూపాయి గిట్ట సంపాదించాలి. మొత్తం లేడీస్ అంటే మొత్తం అందరూ రోడ్ పాలు అయినాము. మేము ఆటోలలో మొత్తం మా పిల్లల భవిష్యత్తు స్కూళ్ళకు అన్న బట్టలకు సబ్బులకు సరుపులకు తేవాలంటే పైసలు లేకుండా అవుతున్నాయి. మాకు మా పిల్లలకు ఏం చేయాలి? మేము సంసారం అంతా రోడ్డు మీద పడుతుంది. మాకు ఆదుకునేటోళ్ళు ఇప్పటి వరకు 12,000 రూపాయలు ఇస్తాను. ఇప్పటి వరకు రూపాయలు దిక్కులేదు. మాకు ముందుకు రాలేదు, ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము ఏం కావాలని కోరుకుంటున్నాం. ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు 12,000 రూపాయలు, నెలకు 12,000 రూపాయలు కావాలని అంటున్నాము. ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు.